లారీల కోసం రోడ్డెక్కారు సంగాయిపట్ రైతులు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి మెదక్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమించేశారు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహనిద్దీన్. మాట్లాడి మరి రైతులకు కావాల్సినటువంటి లారీలు ఒక్కొక్కరికి 20 రోజులైతే తూకం వేసి ఇంతవరకు లారీలు రాదు. 20 రోజులైతుంది, ఇంతవరకు లారీలు రావడం లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికే నెల రోజులైతుంది వరి కోతలు పోసి, ఇంతవరకు కూడా 8 రోజులకు ఒక లారేస్తే మన రైతు చాలా నష్టం జరుగుతున్నది. ఆ టాపర్ల కిరాయి సరిపోతలేదు. రైతులకు తక్షణమే లారీలు పంపించవలసిన అవసరం ఎంత ఉంది. కలెక్టర్లకు, డిఎస్ఓలకు, అట్లా పోతే డిఓలకు, ఎండీలకు అందరికీ చెప్పి దయచేసి లారీలు ప్రతి సెంటర్కు లారీలు పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకోటి, రేపు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఏం చెప్తుందంటే రైతులను ఆదుకుంటాం, మేము ఈ శాస్త్రవేత్తలను పంపిస్తున్నాం. అవన్నీ చెప్పడం కాదు, రైతుని ఇలా తూకం వేసిన వడ్లను అక్కడనే ఉన్న 20 రోజుల నుంచి తక్షణమే లారీలకు చెప్పి మీరు తక్షణమే మిల్లర్లకు, మరి రైస్ మిల్లు ఓనర్లు అక్కడ మాకు కాంట పరంగా కావచ్చు, లేకుంటే కమిషన్ల పరంగా కావచ్చు, రైతుకు 5 కిలోల తరుగుతో ఇవ్వాలి. 5 కిలోలు తరగంటే ఏ మిల్లర్ అయినా వచ్చి పెట్టుకునేట్టు సిద్ధంగా ఉన్నాడు. మిల్లర్లకు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే డైలీ గ్రూప్ వైజ్ చేస్తున్నా, తర్వాత లారీల వైజ్ చేస్తున్నా, తర్వాత ఎంఆర్ఓ కూడా రోజు కన్సల్ట్ చేస్తున్నా, ఎండీకి మన డిఎంకు చేస్తున్నా, డిఎస్ఓకి చేస్తున్నా. మొన్న 2 రోజుల క్రితము ఎంఆర్ఓ దగ్గరికి పోయి మా లారీలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ దించుకోమంటారు. వాటిలు ప్రతి తిరుమల రైస్ మిల్ల 3 ఉన్నాయి, గ్లోబల్లో 2 ఉన్నాయి, సత్యసాయిలో 2 ఉన్నాయి, ఆడ 4 ఉన్నాయి. ఇట్లా అన్ని కూడా ఒక 15 లారీలు మా అన్నీ ఆగిపోయినాయి అని కూడా చెప్పిన తర్వాత రోజు ఏమన్నారంటే సార్ ఫోన్ చేయమని నేను ఒక లిస్ట్ రాసి ఎంఆర్ఓ గారికి ఇచ్చిన. ఇచ్చేమన్నట్టు చేసేవారు వెంకటరాముడు ఎందుకు ఇంత తొందర అన్నాడు. అంటే కూలే పరిస్థితి బాగలేదు సార్, ఒకసారి చూడండి సార్ రైతుల పక్షాన అని చెప్పి ఆడ నుంచి డిఎస్ఓ దగ్గర పోతున్నాను కూడా చెప్పి డిఎస్ఓ దగ్గరికి వెళ్ళిన. డిఎస్ఓ దగ్గర పోతే డిఎస్ఓ డిఎం టేక్మాల్ పోయిన సాయంత్రం 6 గంటలకు వచ్చేదాకా కూడా తినకుండా డిఎస్ఓ దగ్గర ఉండి సాయంత్రం వరకు ఉన్నాక సాయంత్రం ఏం హామీ ఇచ్చారంటే మా దగ్గర 8,000 బస్తాలు నింపినాయి సార్ అంటే రేపు నీకు 5 బస్తాలు లారీలు పంపిస్తామని చెప్పి నాగరాజ్ సెంటర్ ఇన్ఛార్జికి శ్రీనివాస్ చెప్పిన తర్వాత నిన్న ఫోన్ చేస్తే మేము 15 నెలల జీతాన్ని మేము చచ్చిపోవాలి, దేశమంతా తిరిగినా ఎక్కడ లారీలు కాలేతలేవు అన్నాక నేను మళ్ళీ ఏం చేసినట్టే పర్యవేక్షణ ఒక్కొక్క బండి అని వస్తుందేమని సత్యసాయికి, తిరుమల రైస్ మిల్కు ఉన్న రైస్ మిల్లలో కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసిన ఒక్కొక్క బండి పంపించమని కూడా ఒక లీస్ట్ తయారు చేసుకొని లీస్ట్ గ్రూప్లో పెడితే వాళ్ళు ఏమంటారంటే మేము సీరియల్ ప్రకారం దించుకుంటాం, మాకు ఈ లారీ తర్వాత రాము అంటేనే అది దిస్తాం, లేదంటే సీజన్ మొత్తం వరకు ఉన్న లారీలు తీస్తామంటున్నాం. అంతకన్నా ఎక్కువ మా తరఫున మేము ఏం చేయాలి చేస్తున్నాం. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు రా రైస్ ఇవ్వమంటారు. మాకు అంత పెద్ద రాజకీయం మాకు అవసరం లేదు. వాళ్ళు రా రైస్ అడుగుతురా, బయలు రైస్ అడుగుతురా, ఏం అడుగుతురా, మా రైతులై తక్షణమే లారీలు పంపించి మాకు ఈ 2-3 రోజుల వడ్లు దించాలి. ఎందుకు దించాలంటామంటే రోని వస్తుంది, రోని కాటి 26 నుంచి మాకు ఏంటి వర్షాలు వస్తున్నాయని కూడా సూచన అవుతుంది. ప్రతి రైతు అప్డేట్ ఉన్నాడు. వర్షాలు కింద పడ్డాయనుకో, అకాల వర్షాలు కింద పడితే రైతు ఇప్పటికే నష్టపోయాడు, ఇంకా నష్టపోతే కూడా బాగుండదు. ఒకటి రైస్ మిల్లర్స్ కూడా ఎట్లా వ్యవహరిస్తున్నారు అంటే ఇంతకుముందు 42-200 గ్రాములు పెట్టాం, ఇప్పుడు 43-45 పెడితేనే తీసుకుంటామనే ప్రసక్తి వచ్చింది. అది ఒక రైతుగా నేను ఇప్పుడు రైతుకు చెప్పలేదు. ఆడికి పోయినాక ట్రక్ షీట్కి ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పటికి ట్రక్ షీట్ల కోసం కూడా డిఎం లెవెల్లో కూడా పోయి ఒక 2-3 ట్రక్ షీట్లు రిలీజ్ చేయించినాం. ఏంటంటే వాళ్ళు వడ్లు మంచిగా లేవు, లేకపోతే మా ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి కూడా ఫుల్ ఉంది అని కటింగ్ చేస్తామంటారు. అందుకోసం ఇదంతా కాదు, గవర్నమెంట్ కానీ ఎంఆర్ఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు రివ్యూ పెట్టి ఎక్కడ ఎన్ని వడ్లు ఉన్నాయి, ఎప్పుడు ఏ సెంటర్ నుంచి ఎంత జల్ది పోవాలని చూసి లారీలు పంపిస్తే దయచేసి పోతాయి. అందుకోసం రైతుల బాధ అందరూ అధికారులు ముందుకొచ్చి మాకు లారీలు పంపించి తక్షణమే ఈ వడ్లు కాల్ చేయాలని కోరుతున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలు పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని వారి వేతనాలు పెంచి కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తూ
పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ అధికార ప్రతినిధి వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, డైరెక్టర్ నల్లచెరువు కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ పవన్ యాదవ్, సీనియర్ నాయకుడు నల్లచెరువు శేఖర్ గౌడ్, సెట్టిపల్లి వెంకటరెడ్డి, అక్షయ్ గౌడ్, శేఖర్ గౌడ్, అరికెల సత్యనారాయణ, దుర్గాగౌడ్, బంజే రవి, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు ముత్తబాయి, పాండు, గోగుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి జయజయలు పలికారు. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గత 10 సంవత్సరాలలో గతంలో పాలించిన పాలకులు ఎన్నడూ కూడా కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొదటిసారిగా ఇప్పుడు వేతన చట్ట సవరణ చేయడం జరిగింది. మరి అసంఘటిత కార్మికులకు గతంలో 2 విభాగాలుగా ఇచ్చినటువంటి వాటిని 3 విభాగాలుగా విభజించి 12,000 నుంచి 20,000 రూపాయల వరకు వేతనం ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ గొప్ప నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల పక్షాన రేవంత్ రెడ్డి గారికి మరియు కార్మిక శాఖ మంత్రులు, జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ, కార్మికుల పక్షపాతి. మరి ఎప్పుడున్నా పేదల గురించి కానీ ప్రజల పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ మరి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే మరి 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కార్మికుల వేతనాలు పెంచాలనే ఆలోచన చేయకున్నటువంటి గత టీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ కమిషన్ల కోసం మాత్రమే ప్రయత్నం చేయడం జరిగింది. మరి బీజేపీ పార్టీ మరి 2014లో అధికారంలోకి రాకముందు 60 లక్షల కోట్ల అప్పు ఉంటే నేడు దేశ అప్పు 240 లక్షల కోట్ల అప్పు ఏరింది. అంటే 4 ఇంతలు అప్పు ఏరింది. కానీ మరి సామాన్యునికి ఒనగూరింది ఏమని అడుగుతా ఉన్నాం. మరి గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కానీ ఏ రోజు కూడా మనకు పెట్రోల్ డీజిల్ తగ్గించడం జరగలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలకు ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ డీజిల్ 15 రోజులలో 3 సార్లు పెట్రోల్ డీజిల్ ఈ రోజు కూడా మళ్ళీ పెరగడం జరిగింది. 3 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచడం జరిగింది. అంటే వీళ్ళు సామాన్యుడు ఏ విధంగా బతుకుతాడు, సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు చేయాలి, అటువంటిది కనీసం ఆలోచించే స్థితిలో కూడా మరి బీజేపీ ప్రభుత్వం లేదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోతా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బస్టాండ్ వెంటనే ప్రారంభించాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బస్టాండ్ నిర్మాణం కోసం 6.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని చేపడితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తోందని, బస్టాండ్ ప్రారంభించకపోవడంతో ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండడంతో వృద్ధులకు, మహిళలకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికైనా బస్టాండ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గజ్వేల్ కోట మైసమ్మ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని, అలాగే పర్మనెంట్ మున్సిపల్ కమిషనర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్కు లేకపోవడం వల్ల మున్సిపల్ విధిలో ఎక్కడ చెత్త అక్కడే నిలవ ఉండడం వల్ల, అలాగే మున్సిపల్కు నిలిచిన అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు కాకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే పర్మనెంట్ మున్సిపల్ కమిషనర్ నియమించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచాడని, గజ్వేల్ నియోజకవర్గం రైతులు పండించిన వడ్లను, మొక్కజొన్న ధాన్యాన్ని కొనే నాదులే కరువయ్యాడని, ఎక్కడి ధాన్యం అక్కడే ఉంచడంతో రైతులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు నవాజ్ మీరా, మున్సిపల్ చైర్మన్ చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, గోలి సంతోష్, బీఆర్ఎస్ నాయకులు కళ్యాణ్కర్ నరసింగరావు, మర్కంటి కనకయ్య, ఉమర్, గడియారం స్వామి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి కాలంలో ప్రజ్ఞాపూర్ బస్టాండ్కి 4 కోట్ల రూపాయలు, గజ్వేల్ బస్టాండ్కి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి శంకుస్థాపన చేసి వర్కులు కూడా స్టార్ట్ చేసినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల బస్టాండ్ అట్లనే నిరుపయోగంగా ఉన్నాయి. మేము కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి గజ్వేల్ బస్టాండ్ పూర్తి చేసి కూడా దాదాపుగా 3 మాసాలు. ఈ రోజు మేము గజ్వేల్ బస్ స్టాప్ లో ఉన్నాము. ఇది డే నిర్మించుకొని మనకి కేసీఆర్ ప్రభుత్వంలో మనము నిర్మించుకోవడం జరిగింది. అలాగే మన ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా అది సగం కన్స్ట్రక్ట్ చేసి అలాగే ఉండిపోయింది. ఎక్కడ పనులు అక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ కూడా సగం నిర్మాణించుకున్నాము, అది అలాగే ఉంది. వాళ్ళు కళ్ళు తెరిచి
తప్పకుండా సంబంధిత మంత్రి గారితో ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దీనికి ఫండ్స్ ఇచ్చినా తొందరగా పూర్తి చేయక 2.5 సంవత్సరాల నుంచి కూడా తాత్పర్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం విడ్డూరంగా ఉంది. అటు రైతుల ఒడ్లు కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించకుండా రోడ్ల పంటి వందలాది లారీలు అమీన్పూర్ బేరంగూడ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీల్లో 3,66 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్పూర్ బేరంగూడ డివిజన్లను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి, మహాదేవరెడ్డి, మంజుల, ప్రమోద్ రెడ్డి, బిజిలి రాజు, నవనీత జగదీష్, కోఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, చౌటకోయి మహిపాల్ రెడ్డి, యూనిస్ సీనియర్ నాయకులు దాసు యాదవ్, శేఖర్, అంజీ, భాస్కర్ రెడ్డి, లింగంగౌడ్, జ్ఞానేశ్వర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ డివిజన్ అలాగే బీరంగూడ డివిజన్లో 7-8 కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్స్, రైట్స్, బీరంగూడలో లక్ష్మీసాయి మెడల్స్, విశాఖపేటలో దుర్గానగర్, టైగర్స్ కాలనీ, అలాగే పంచతత్వ పార్క్, కోకోకోలా కంపెనీ కాలనీ, వాణినగర్, ఆర్టీసీ కాలనీ, ఇవన్నీ కాలనీలో వివిధ కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 3,66 లక్షలతోటి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ కాలనీలో 1,60 లక్షలతోటి కిలోమీటర్ సీసీ రోడ్లు, గల్లీలన్నీ ఇంకా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మంచినీళ్లబండ గ్రామంలో కలకలం రేపిన బోయిన రాజ్యలక్ష్మి రాజవ్వ హత్య ఉదంతం దొంగతనం కాదు, కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్న భార్య చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. నిందితురాన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మంచినీళ్లబండ గ్రామానికి చెందిన బోయిన కనకయ్య వ్యవసాయంతో పాటు హమాలీ పనిచేస్తుంటాడు. ఇతనికి 2 భార్యలు, పెద్ద భార్య రాజలక్ష్మి, చిన్న భార్య బోయిని రాధ, ముగ్గురు కలిసి ఒక్క ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన కనకయ్య హమాలీ పని నిమిత్తం కట్కూరు గ్రామానికి వెళ్లాడు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పెద్ద భార్య రాజలక్ష్మిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి మెడలోని 3.5 తులాల బంగారు పుస్తల తాడును ఎత్తుకెళ్లినట్లు కనకయ్యకు సమాచారం ఉంది. బాధితురాలి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కనకయ్య ఫిర్యాదు మేరకు అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న అక్కన్నపేట పోలీసులు రంగంలో దిగి లోతుగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగినట్లుగా సృష్టించిన సీన్పై అనుమానం రావడంతో విచారించగా అసలు నిజం బయటపడింది. కుటుంబ గొడవల నేపథ్యంలో కనకయ్య పెద్ద భార్య యొక్క పెంతనం ఎక్కువై ప్రతిదానికి చిన్న భార్యను అనుమానం వ్యక్తం చేస్తూ తిడుతూ ఉండేది. 21వ తేదీ రాత్రి ప్రాంతంలో పెద్ద భార్య చిన్న భార్యతో గొడవ పెట్టుకుంది. రాజలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో రాధతో ఊకే లొల్లి పెట్టుకుందని ఇంట్లో ఉన్న కర్రతో రాజలక్ష్మి తలపైన చిన్న భార్య బోయిన్ రాధని పెద్ద భార్య రాజలక్ష్మి తీవ్రంగా గాయపరిచి హత్య చేసినట్టు తేలింది. తాను చేసిన నేరాన్ని కప్పించుకోవడానికి జిల్లాలో దొంగలు పడుతున్నారనే విషయాన్ని ఆసరాగా తీసుకుని తానే మెడలోని బంగారాన్ని తీసేసి ఒక దగ్గర భద్రపరిచి కదలిక లేకుండా పడి ఉన్న రాజలక్ష్మి చూసి చనిపోయింది అనుకుని ఇంటి ముందుకు వెళ్లి పెద్దగా కేకలు వేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి హత్య చేసినట్లుగా తప్పుడు ప్రచారం సృష్టించింది. పోలీసులు నిందితురాలు బోయిన్ రాధను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. నకిలీ ఫిర్యాదులు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితురాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసులన్నింటినీ పోలీసులు విజయవంతంగా ఛేదించారని పేర్కొన్నారు. సమాజంలో నేరాలను అడ్డుకోవడానికి సొంత రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను భయభ్రాంతులు గురి చేయాల్సిన ఫేక్ కంప్లైంట్లు ఇస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోటో తీసుకుంటూ పంపించవచ్చు.
పిలవమంటారా? ఫోటో తీసుకుంటారా? ఫోటో తీసుకొని అది పంపించేస్తారు అది. The press meet is ఈ offences ఎక్కువ అవుతూ the people might get కొంచెం అవేర్నెస్ చేయాలని ఇంటెన్షన్తో పెట్టి స్టార్ట్ చేయమంటారు. పనుకున్న స్టేట్లో ఉందండి, షీ వాజ్ ఇన్ స్లీపింగ్ కండిషన్. సో అందుకే ఇమీడియట్గా రియాక్ట్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు వైఫ్స్ అండి వాళ్ళకి స్టార్టింగ్ నుంచే పెళ్ళినప్పటి నుంచే గొడవలు. ఇప్పుడు చనిపోయిన ఆమె ఎవరు ఉన్నారో తనని అంటే ఇప్పుడు కన్ఫెషన్లో దట్ ఈస్ వాట్ హ్యాస్ కమ్ అవుట్ దట్ ఎవ్రీ ఫస్ట్ ఆమెకి పిల్లలు లేరు, సెకండ్ ఆమెకి ఇద్దరు పిల్లలు. వెరీ ఇన్ఫర్మేషన్. సో ఇది మొత్తం అక్కడ ఇమ్మీడియట్గా మా టీమ్స్ సీన్ విజిట్ చేసి మళ్ళీ లేడీ లేటర్ ఆన్ షీ డైడ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్. సో మల్టిపుల్ ఇంజురీస్ ఉంటున్నాయి తనకి, ఎస్పెషలీ ఫేస్ మీద ఫ్రాక్చర్స్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ అండ్ అదర్ మల్టిపుల్ కన్ఫ్యూజన్స్ బాడీ మీద ఉండేవి. సో ఇనీషియల్ ప్రిలిమినరీగా చూస్తేనే ఇది ఒక రాబరీ లాగా అనిపించలేదు. యూజువల్ రాబరీ ఎంఓస్ చూస్తుంటే దాంతో మ్యాచ్ అవ్వలేదు. ఏదో వేరే రీజన్ వెండటాతోనే ఇది జరిగినట్టు మాకు ప్రిలిమినరీగానే తెలిసింది. సో దీనిలో ఫర్దర్గా మొత్తం డీటెయిల్స్ వెరిఫై చేస్తే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్స్ అండి పర్సన్కి. చనిపోయిన ఆమె ఏమో పెద్ద వైఫ్ అండ్ ఇప్పుడు మర్డర్ అక్యూజ్డ్గా మాకు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన ఆమె ఏమో చిన్న వైఫ్, ద యంగర్ వైఫ్ ఆఫ్ ది పర్సన్. ఈయన బోయిని కనకయ్య అని 52 years old ఆయన. ఈయన ఇద్దరు పిల్లలు. సో ఇప్పుడు చిన్న వైఫ్ షీఈస్ ద వన్ హూ హ్యాస్ కమిటెడ్ దిస్. బేసిక్లీ లాంగ్ స్టాండింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ బిట్వీన్ దెమ్. ఇద్దరు వైఫ్స్ ఉండటం వలన ఈ గోల్డ్ మీద లేదంటే జనరల్ చిన్న చిన్న క్వారల్స్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం అంటే లాస్ట్ 15-20 years నుంచి నడుస్తున్న డిస్ప్యూట్స్ ఇది. ఆ రోజు కూడా వాళ్ళిద్దరి మధ్యలో సమ్ ఆర్గ్యుమెంట్స్. ఈయన ఏమో బయట హమాలీగా వర్క్ చేస్తున్నాడు హస్బెండ్. సో వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర ఉండి చిన్న చిన్న డిస్ప్యూట్స్లో పెద్దగా అయిపోయి ఆమె పనుకున్న టైంలో ఈయన అక్కడ ఉన్న స్టిక్తో తన మీద ఒక్క సీసీ కెమెరాను ఆధారంగా చేసుకుని ఓ ఇంట్లో దొంగతనం చేసిన 1/2 kg బంగారాన్ని స్వాధీనం చేసుకుని దొంగను అరెస్ట్ చేశారు అమీన్పూర్ పోలీసులు. సీసీ కెమెరాలను ఆధారం చేసుకుంటూ 15 రోజుల్లో చాకచక్యంగా వ్యవహరించి దొంగతనం కేసును ఛేదించారు. అమీన్పూర్ పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సమ్మర్ హాలిడేస్లో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బంధం కొమ్ములో ఆయా కాలనీ వాసులతో అమీన్పూర్ పోలీసులు సమావేశమై అవగాహన కల్పించారు. దొంగ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని శేర్లింగంపల్లి ఏసీపీ శ్రీనివాస్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందకొమ్ము హిల్ టాప్ హోమ్స్ లో ఉంటున్న వెంకటరమణ భవానీ ఇంట్లో ఏప్రిల్ 14 దొంగతనం జరిగి 1/2 kg బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు 15 కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమీన్పూర్ క్రైమ్ బ్రాంచ్ సీఐ సత్యనారాయణ, సీఐ నరేష్ బృందాలు విచారణ చేపట్టాయన్నారు. దొంగతనం జరిగిన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదని, కాలనీలో సత్యనారాయణ ఏర్పాటు చేసుకున్న ఒక్క సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసినట్టు చెప్పారు. దొంగతనానికి పాల్పడిన నిందితుడి శివను పట్టుకుని విచారించగా అతని వద్ద ఉన్న 50 లక్షల విలువ గల 1/2 kg బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని కాలనీ వాసులందరి సమక్షంలో బాధితులకు అప్పగించినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఓళ్లలోకి వెళ్లేటప్పుడు ఇంటి గేటుకు బయట తాళం వేయరాదని, మెయిన్ డోర్లకు సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. దొంగతనం కేసులో కీలక ఆధారంగా మారిన సీసీ కెమెరా ఏర్పాటు చేసిన ఇంటి యజమాని సత్యనారాయణను ఏసీబీ అభినందించి సన్మానించారు. దొంగతనానికి గురైన బంగారాన్ని ఇంత త్వరగా తమకు అప్పగించిన అమీన్పూర్ పోలీసులకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారం దొంగతనం కావడంతో మా ఆశలన్నీ నీరుగారిపోయాయని, రాదు అనుకున్న బంగారం తిరిగి తెప్పించిన పోలీసుల పనితీరుకు బాధితులతో పాటు కాలనీలో వాసులందరూ హ్యాట్సాప్ చెప్తున్నారు. 15 రోజుల్లోపు కాలనీలో అన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటామని హామీ ఇచ్చారు. వేరే వాళ్ళ ఇంట్లో చూసి CCTV ఫుటేజ్ ద్వారా పట్టుకున్నారు. సో అదే 2023 yearలో బదంకొమ్మ కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. సో అప్పుడు మేము డిసైడ్ అయ్యింది మొత్తం సీసీ కెమెరాతో కవర్ చేయాలి అన్ని ఏరియాస్, అన్ని యాంగిల్స్ అని చెప్పి ఆ CCTV కెమెరా పెట్టించాము అప్పుడు. సో అదే ఇప్పుడు హెల్ప్ అయ్యి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యింది. అతి తక్కువ టైంలో ఛేదించగలరు.
అని మరొకసారి మేము ముందు ప్రూవ్ చేశాము. ఆ ప్రూవ్ చేసిన దాన్ని మీ కళ్ళ ముందు మీ కాలనీలో జరిగిన సంఘటనని ఉదాహరణగా మీకు చూపించి దీని యొక్క ప్రాముఖ్యతను మీరు మీ కాలనీ వాసులకు మరియు ఈ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే వివిధ కాలనీ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా చేసే ప్రయత్నం ఇది. బంగారము అంటే జ్ఞాపకాలు మా పిల్లల కోసం ఉంచుకున్నది. ఒక్కసారిగా పోయేసరికి చాలా భయం అనిపించింది. అంటే మళ్ళీ దొరుకుతుందా? ఇంకో సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనే కాదండి, ఆ రికార్డింగ్ ఇంకా వస్తుందో లేదో కూడా చూసుకోవడం కూడా ఒకటి. నేను అక్టోబర్ 2025 నుండి సీసీ కెమెరాలు రికార్డింగ్ అవుతుంది. అక్టోబర్ 2025 లాస్ట్ సీసీ కెమెరా రికార్డింగ్ పెట్టుకున్నాను. దాన్ని అంటే ఏం జరగదనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో అది చూసుకోవడం అనేది. సో సీసీ కెమెరాతో పాటు రికార్డింగ్ కంపల్సరీ పెట్టుకోండి. పోయిన నెల 14వ తారీఖు నాడు, ఏప్రిల్ 14వ తారీఖు నాడు హిల్ టాప్ హోమ్స్ కాలనీలో ఉండే వెంకటరమణ గారి ఇంట్లో దొంగతనం అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. దాంట్లో దొంగతనం 14th ఏప్రిల్ అయింది. 14th ఏప్రిల్ అప్పుడు మేము ఏం చేసినామంటే ఇక్కడ మేము వచ్చేసరికి చూసేసరికి ఇల్లంతా చిందరవందర ఉంది. మొత్తం అంతా అతను ఎవరైతే అఫెండర్ ఉన్నాడో లాక్ బ్రేక్ చేసేసి ఇంట్లోకి వెళ్ళి మొత్తం కింద బీరువా పైన బీరువా రెండు కొట్టేసి మొత్తం ఏదైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకొని అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి మేము పటాన్చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి ఇంకా ప్రారంభం కాలేదు. 15 రోజుల్లో ఓపెన్ చేయకపోతే డిఎంఎన్హెచ్ఓ ఆఫీసును ముట్టడిస్తామని ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి హెచ్చరించారు. శనివారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం పూర్తయి ఏడాది, వైద్యశాఖకు అప్పగించి 4 నెలలు అయినా ఆసుపత్రి ప్రారంభం కాలేదు. నిధులున్న అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రైవేట్ దవాఖానాలతో కుమ్మక్కయ్యారా అంటూ ప్రశ్నించారు. ఈ ఆసుపత్రికి మొత్తం 184 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అయినా పూర్తి స్థాయిలో పరికరాలు అందుబాటులో లేవని విమర్శించారు. పటాన్చెరు పరిశ్రమల ప్రాంతం కాలుష్యంతో బాధపడుతున్న ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో అవసరం. కానీ పరిస్థితి ఏమిటి? అత్యవసర చికిత్స కోసం ఇప్పటికీ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. డాక్టర్లు, సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉందన్నారు. అవసరమైన పోస్టులలో సగం కూడా నింపలేదన్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నార్మల్ టెస్టులు కూడా ప్రైవేట్ సెంటర్లకు పంపుతున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం లోపు పూర్తి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. ఇక గడువు స్పష్టం. 15 రోజుల్లో ఆసుపత్రి ప్రారంభం కావాలి, లేకపోతే ఆందోళన తప్పదని ఎమ్మెల్సీ హెచ్చరించారు. ఈయననా ఎవరికి చెప్పిన ఎందుకు అవైలబుల్ లేదు? అవైలబుల్ ఎందుకు అవ్వలేదు? ఇంత పెద్ద హాస్పిటల్ అవైలబుల్ లేదు. మీకేం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉంది నీకు? కావాలి నీకు? ఎమ్మెల్సీ గారు రిపోర్ట్ తీసుకున్నాను. ఆమెకు ఎమర్జెన్సీ ఉంది. మీరు 4 రోజులు చేయలేదు. 4 రోజులు చేయకపోతే ఆమె ఏం చేయాలి? బయటకు పోయి తీసుకోవాలి కదా. 4 రోజులు చేయలేదా? 12 రోజులు ఈరోజు పటాన్చెరు అంజయ్ హాస్పిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లో మా లీడర్స్ హాస్పిటల్ వచ్చి ఇక్కడ ఒకసారి తనిఖీ చేయండి అన్న, తనిఖీ చేస్తే బాగుంటుంది. చాలామంది రోగులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది మందులు అందలేక, తర్వాత ఏంటంటే ఈ స్కానింగ్ సెంటర్లు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరూ బయట కూడా పంపిస్తూ ఉన్నారు. కొంతమంది డెలివరీ దాంట్లో కూడా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పోస్ట్ మార్టంలు కూడా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. అందుకోసానికి వెరిఫై చేయడానికి మా లీడర్స్ అందరూ, ఇక్కడ ఉన్న పటాన్చెరు లీడర్స్ అందరూ కూడా చెప్పడంతో ఇక్కడ రావడం జరిగింది. అందరూ వెరిఫై చేశాను.
చాలామంది చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓపీ పేషెంట్ 700 మంది ఉన్నారు. అదేవిధంగా ఇన్ పేషెంట్ కూడా 100 హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్లో ఇంకో 100 పడకల హాస్పిటల్ కోసం కూడా గతంలో కోకట్పల్లి ఏవీపీ పురంలోని భూదాన్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ధర్నాకు ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలుపుతూ భరోసా ఇచ్చారు. ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా నిలువ నీడలేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి 60 నుంచి 70 గజాల చొప్పున సుమారు 850 కుటుంబాలకు స్థలాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. దశాబ్దాలుగా చిన్న చిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న పేదలకు ప్రభుత్వం ఇబ్బందులు కలిగించకుండా వారికి పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాలో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అక్కడికి లోపలికే వెళ్దాం. లోపల చెట్లు ఉన్నాయి. స్టార్టింగ్ లో ఒక చెట్టు లోపలికి వెళ్తానే మాట్లాడేది బాలానగర్ దగ్గర కూడా చెప్తే నీకు అర్థం కావట్లేదు. ఇట్లా ఏం లేదన్నా 24 ఎకరాలు 7 ఎకరాలు అయిపోయింది. 17 ఎకరాలు 24 హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్ ఒక మినీ ఇండియా. హైదరాబాద్కి తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వస్తే ఈ హైదరాబాద్లో ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళు కావచ్చు, కూరగాయలు లేదా పండ్ల దుకాణాలలో లేదా కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు. ఇలాంటి కూకట్పల్లిలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రింగ్ పనులను బంద్ చేశారు. కార్మిక చట్టాలను అమలు చేస్తూ డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద చేపడుతున్న ధర్నాకు కూకట్పల్లి నుంచి ర్యాలీగా బయలుదేరి సెంట్రింగ్ కార్మికులు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రింగ్ నిర్మాణ పనుల విషయంలో డబ్బులు పెంచడంతో పాటు కార్మికుల భద్రతాపరమైన చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు సంబంధించి 50 ఏళ్లు దాటిన వారికి 3000 రూపాయల పెన్షన్తో పాటు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సెంట్రింగ్ సామాన్లు పెట్టుకునే విధంగా గోదాం సైతం ఏర్పాటు చేయాలని కోరారు. లేదా ఇవన్నీ చెప్పేసి ప్రభుత్వాన్ని మేము సహకారం కోరుకుంటున్నాము. ఈ రోజు మాకు ఒక ముఖ్యమైన జై సెంట్రింగ్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో టీజీఐసీ కేటాయించిన భూముల్లో ఎకో టౌన్ వేస్తున్నారని వస్తున్న కథనాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గ్రామాన్ని తిరుగుతూ గ్రామ సభలు నిర్వహించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన ర్యాలీలు చేపట్టారు. గ్రామ సభల్లో తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
నా పేరు శేఖర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల్ సిద్ధాపూర్ విలేజ్లో ఇండస్ట్రీస్ పెడతాపట్ట అని చెప్పి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. గత 15 రోజుల నుంచి డంపింగ్ యార్డ్ గురించి పేపర్ వల్ల అక్కడ ఇక్కడ రావడం జరిగింది. దాని మీద మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ మాకు అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటే చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సర్వే నంబర్ 252, 278, 361. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మనకు అండర్ స్పెషల్ ఎకానమిక్ జోన్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ తీసుకొస్తామని రైతులకి హామీ ఇచ్చి మా యొక్క 3 ఈరోజు ఇక్కడ సిద్ధాపూర్ పరిసర ప్రాంతాలలో డంపింగ్ యార్డ్ రాబోతుంది అనే ఒక సమాచారాన్ని ఇచ్చిన మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికారికంగా ఏ ప్రకటన రాకున్నప్పుడే మా పబ్లిక్ నాశనం చేయకండి. మీరు ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఆలోచన ఉంటే మీరు విరమించుకోండి. మీరు మల్కాజిగిరి ప్రాంతంలో ఒక ఎంపీగా పనిచేసినారు. మీకు ఎన్నోసార్లు జవహర్ నగర్ ప్రజలు ఈ సమస్య గురించి వచ్చినప్పుడు మీరు కూడా ఎన్నోసార్లు సమీక్షలు జరిపినారు, దాని ప్రాబ్లం విన్నారు. ప్రత్యక్షంగా మీరు ఆ సమస్యను చూసిన వాళ్ళు. మీకు మా నుండి మీకు రిక్వెస్ట్, ఆ సమస్యను ఒక జవహర్ నగర్కి పరిమితం చేస్తారా, ఆడికెళ్ళి తీసుకుపోయి. కొల్చారు మండలం సంగాయిపేట మంజీరా వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరలింపులో అలసత్వాన్ని నిరసిస్తూ సంగాయిపేట రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సంఘటన స్థలానికి కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్ చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపు చేశారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ వెంకట్రామరెడ్డి, నాయకులు పుర్రే ప్రభాకర్, ఆగం గౌడ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి రోజులు గడుస్తున్న లారీలు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే పేరుకుపోయిందని, అధికారులు ధాన్యం తరలింపులో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యం తీసుకెళ్లిన లారీలను రోజుల తరబడి అన్లోడింగ్ చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలను పంపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. డైలీ గ్రూప్ వైజ్ చేస్తున్నా, తర్వాత లారీల వైజ్ చేస్తున్నా, తర్వాత ఎంఆర్ఓ కూడా రోజు కన్సల్ట్ చేస్తున్నా, ఎండీకి మన డిఎంకు చేస్తున్నా, డిఎస్ఓకి చేస్తున్నా. మొన్న 2 రోజుల క్రితము ఎంఆర్ఓ దగ్గరికి పోయి మా లారీలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ దించుకోమంటారు. వాటిలో ప్రతి తిరుమల రైస్ మిల్ల 3 ఉన్నాయి, గ్లోబల్లో 2 ఉన్నాయి, సత్యసాయిలో 2 ఉన్నాయి, ఆడ 4 ఉన్నాయి. ఇట్లా అన్ని కూడా ఒక 15 లారీలు మా అన్నీ ఆగిపోయినాయి అని కూడా చెప్పిన తర్వాత రోజు ఏమన్నారంటే సార్ ఫోన్ చేయమని నేను ఒక లిస్ట్ రాసి ఎంఆర్ఓ గారికి ఇచ్చిన. ఇచ్చేమన్నట్టు చేస్తారు వెంకటరామరెడ్డి ఎందుకు మీకు ఇంత తొందర అన్నారు. అంటే ఇప్పుడు పరిస్థితి బాగలేదు సార్, ఒకసారి చూడండి సార్ రైతుల పక్షాన అని కూడా చెప్పి ఆడ నుంచి డిఎస్ఓ దగ్గర కూర్చున్నాను కూడా చెప్పి డిఎస్ఓ దగ్గరికి వెళ్ళిన. డిఎస్ఓ దగ్గర పోతే డిఎస్ఓ డిఎం టేక్మాల్ పోయిన సాయంత్రం 6 గంటలకు వచ్చేదాకా కూడా తినకుండా డిఎస్ఓ దగ్గర ఉండి సాయంత్రం వరకు ఉన్నాక సాయంత్రం ఏం హామీ ఇచ్చారంటే మా దగ్గర 8,000 బస్తాలు నింపినాయి సార్ అంటే రేపు నీకు 5 బస్తాలు లారీలు పంపిస్తామని చెప్పి నాగరాజ్ సెంటర్ ఇన్ఛార్జి శ్రీనివాస్ చెప్పిన తర్వాత నిన్న ఫోన్ చేస్తే మేము 15 నెలల జీతాన్ని మేము చచ్చిపోవాలి, దేశమంతా తిరిగినా ఎక్కడ లారీలు కాలేతలేవు అన్నాక నేను మళ్ళీ ఏం చేశానంటే పర్యవేక్షణ ఒక్కొక్క బండి అని వస్తుందేమని సత్యసాయికి తిరుమల రైస్ మిల్కు ఉన్న రైస్ మిల్లలో కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఒక్కొక్క బండి పంపించమని కూడా ఒక లీస్ట్ తయారు చేసుకొని లీస్ట్ గ్రూప్లో పెడితే వాళ్ళు ఏమంటారు మేము సీరియల్ ప్రకారం దించుకుంటాం. మాకు ఈ లారీ తర్వాత రాము అంటేనే అది తీస్తాం, లేదంటే సీజన్ మొత్తం వరకు ఉన్న లారీలు తీస్తామంటున్నాం. అంతకన్నా ఎక్కువ మా తరఫున మేము ఏం చేయాలి చేస్తున్నాం. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు రా రైస్ ఇవ్వమంటారు. మాకు అంత పెద్ద రాజకీయం మాకు అవసరం లేదు. వాళ్ళు రా రైస్ అడుగుతుర్రా, బయలు రైస్ అడుగుతుర్రా, ఏం అడుగుతుర్రా. మా రైతులై తక్షణమే లారీలు పంపించి మాకు ఈ 2-3 రోజుల బడ్లు దించాలి. ఎందుకు దించాలంటామంటే రోని వస్తుంది. రోని కాదు 26 నుంచి మాకు ఏంటి వర్షాలు వస్తున్నాయని కూడా సూచన అవుతుంది. ప్రతి రైతు అప్డేట్ ఉన్నాడు. వర్షాలు కింద పడ్డాయనుకో, అకాల వర్షాలు కింద పడితే రైతు ఇప్పటికే నష్టపోయాడు. ఇంకా నష్టపోతే కూడా బాగుండదు. ఒకటి రైస్ మిల్లర్స్ కూడా ఎట్లా వ్యవహరిస్తున్నారు అంటే ఇంతకుముందు 42-200 గ్రాములు పెట్టాం, ఇప్పుడు 43-45 పెడితేనే తీసుకుంటామనే ప్రసక్తి వచ్చింది. అది ఒక రైతుగా నేను ఇప్పుడు రైతుకు చెప్పలేదు. ఆడికి పోయినాక ట్రక్ షీట్కి ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పటికి ట్రక్ షీట్ల కోసం కూడా డిఎం లెవెల్లో కూడా పోయి ఒక 2-3 ట్రక్ షీట్లు రిలీజ్ చేయించినాం. ఏంటంటే వాళ్ళు బడ్లు మంచిగా లేవు, లేకపోతే మా ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి కూడా ఫుల్ ఉంది అని కటింగ్ చేస్తామంటారు. అందుకోసం ఇవన్నీ ఇదంతా కాదు. గవర్నమెంట్ కానీ ఎంఆర్ఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు రివ్యూ పెట్టి ఎక్కడ ఎన్ని వడ్లు ఉన్నాయి, ఎప్పుడు ఏ సెంటర్ నుంచి ఎంత జల్ది పోవాలని చూసి లారీలు పంపిస్తే దయచేసి పోతాయి. అందుకోసం రైతుల బాధ అందరూ అధికారులు ముందుకొచ్చి మాకు లారీలు పంపించి తక్షణమే ఈ వడ్లు కాల్ చేయాలని కోరుతున్నాం. మాట్లాడి
మరి రైతులకు కావాల్సినటువంటి లారీలు ఒక్కొక్కరికి 20 రోజులైతే తూకం వేసి ఇంతవరకు లారీలు 20 రోజులు అవుతుంది, ఇంతవరకు లారీలు రావడం లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికే నెల రోజులు అవుతుంది వరి కోతలు పోసి, ఇంతవరకు కూడా 8 రోజులకు ఒక లారేస్తే మన రైతు చాలా నష్టం జరుగుతున్నది. ఆ టాపర్ల కిరాయి సరిపోతలేదు. రైతులకు తక్షణమే లారీలు పంపించవలసిన అవసరం ఎంత ఉంది. కలెక్టర్లకు, డిఎస్ఓలకు, అట్లా పోతే డిఓలకు, ఎండీలకు అందరికీ చెప్పి దయచేసి లారీలు ప్రతి సెంటర్కు లారీలు పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకోటి రేపు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఏం చెప్తుందంటే రైతులను ఆదుకుంటాం, మేము ఈ శాస్త్రవేత్తలను పంపిస్తున్నాం. అవన్నీ చెప్పడం కాదు, రైతుని అలా తూకం వేసిన వడ్లను అక్కడనే ఉన్న 20 రోజుల నుంచి తక్షణమే లారీలకు చెప్పి మీరు తక్షణమే మిల్లర్లకు, మరి రైస్ మిల్లు ఓనర్లు అక్కడ మాకు కాంట పరంగా కావచ్చు, లేకుంటే కమిషన్ల పరంగా కావచ్చు, రైతుకు 5 కిలోల తరుగుతో ఇవ్వాలి. 5 కిలోలు తరగంటే ఏ మిల్లర్ అయినా వచ్చి పెట్టుకునేట్టు సిద్ధంగా ఉన్నాడు. మిల్లర్లకు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్పై కుటుంబ వివాదం మరింత ముదురుతోంది. ఆస్తి పంపకాల విషయంలో మాట్లాడదామని పిలిచి కాటా రాజేష్ గౌడ్పై దాడి చేశారంటూ ఆయన వదిన కాటా సునీత గౌడ్ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ వ్యవహారంపై రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్పై ఆయన వదిన కాటా సునీత గౌడ్ సంచలన ఆరోపణ చేశారు. ఆస్తి పంపకాల విషయంలో చర్చించేందుకు పిలిచి కాటా రాజేష్ గౌడ్పైనే దాడి చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందంటూ రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇక మరోవైపు కాటా దర్శన్ గౌడ్ కు రాజేష్ గౌడ్ తండ్రి కాదని చెప్పడం హాస్యాస్పదమని సునీత గౌడ్ మండిపడ్డారు. ఈ అంశంపై నిజానిజాలు తీర్చేందుకు డిఎన్ఏ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. కట్టమైతమ్మ దేవాలయానికి పసుపు బట్టలతో రావాలని కాటా శ్రీనివాస్ గౌడ్ కు సవాల్ విసిరారు. ఆల్రెడీ అందరికీ తెలిసిన మనిషినే నేను. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఒక ఫ్యామిలీ పర్సనే కాకుండా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే లీడర్ మీద నేను మాట్లాడబోతున్నా. సో కాల్డ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి మీద మాట్లాడబోతున్నాను నేను. ఇది ఫ్యామిలీ కమ్ పొలిటికల్ ఇష్యూ. నిన్న మార్నింగ్ 12 గంటలకి అంటే పొద్దున 10:30, 9:30 ఆ టైంలో కాటా రాజేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి అన్న దర్శన్ గౌడ్ గారి మొదటి కొడుకు నిన్న ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే జరుగుతున్నాయో 4 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఈ ఆస్తి పంపకాల గొడవలు ఇవన్నీ తెలిసిన విషయమే. దాని మీద మాట్లాడదామని చెప్పి మా చిన్న మామ గారు అయినటువంటి కృష్ణాగౌడ్ కాటా కృష్ణాగౌడ్ గారి ఇంటికి పిలిపించింది. అశోక్ నగర్లో, వినాయక్ నగర్లో ఉన్నాయి. అక్కడ మా పెద్ద మామ గారు వాళ్ళ అబ్బాయి మహేష్ గౌడ్ ఉన్నారు, కృష్ణగౌడ్ గారు ఉన్నారు, కృష్ణగౌడ్ గారి కొడుకు శివ గారు. మాట్లాడదామని పిలిపించుకునే ఇంటికి ఆస్తి పంపకాల్లో ఒకటే అడిగింది మాట. ఏమడిగి నాకు రావాల్సినటువంటి 7 గుంటల పైసలు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే 50 లక్షలు ఇచ్చి నీకు టికెట్ తెప్పించినారని నా రోజు తెచ్చినాక కూడా నన్ను అన్యాయం చేసినావు అని మాట్లాడుతుంటే మాట పెరిగి ఒక అధికారం దుర్వినియోగం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అనే బల్బుతో అన్న మీద గల్ల పట్టుకొని కుస్తీ చేసి షర్టు చిరిగే విధంగా కొట్టి 2 నెలల క్రితమే బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి కాటా రాజేష్ గౌడ్ గారు ఆరోగ్యం పరిస్థితి సరిగ్గా లేక బీపీ ఎక్కువైపోయి ఇబ్బంది పడ్డారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ తెలుసు. అలాంటి ఆయన మీద అధికారాన్ని అడ్డు పెట్టుకొని గుండాగిరి చేసి ఆస్తి పంపకాల కోసం పిలుచుకొని ఈ విధంగా అరాచకం చేసిన తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ సార్ గుడ్ మార్నింగ్. ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు మాత్రం గుడ్ మార్నింగ్. ఎందుకంటే 2 నెలల తర్వాత మీరు నిద్రలేసి 2 నెలల క్రితం జరిగిన హరీష్ రావు గారి మీద మాట్లాడిన సంభాషణ ఏదైతే అసెంబ్లీలో జరిగిందో దాని మీద ఎమ్మెల్యే గారి సమక్షంలో యాజ్ ఎ బీఆర్ఎస్ ఉమెన్ లీడర్గా నేను ప్రశ్నించడం జరిగింది. 2 నెలల తర్వాత నువ్వు ఈరోజు నిద్రలేసి ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీద దొంగ ముండ, లంజం ఉండ అనే టైటిల్స్ ఇచ్చి ఇది నీ సంస్కారం. టైటిల్స్ ఇచ్చి నువ్వు నాకు నేను లేని టైంలో బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కాటా రాజేష్ గౌడ్ మీద గల్లబట్టి దౌర్జన్యం చేసావు. నీకు దమ్ముంటే నువ్వు మొగలు అయితే రా బయటికి, నేనున్న మాట్లాడతా. ప్రెస్ మీట్ మాట్లాడింది నేను, ఆయన కాదు. ప్రెస్ మీట్ మాట్లాడి ఆస్తి పంపకాల కోసం పిలుచుకొని ఈ విధంగా అరాచకం చేస్తావు.
ఈ ఇన్ఛార్జ్ పదవి ఏదైతే నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావో ఇన్ఛార్జ్ అని, అది ఊడపీకి నేను ఇంట్లో కూర్చోబెట్టేదాకా నేను ఊరుకో. నిన్న శుక్రవారం నేను కాటా దర్శన్ గౌడ్ గారి పెద్ద కోడలు, శుక్రవారం పూట ఈ ఇంటి పెద్ద కోడల్ని కంట తడి పెట్టించి మీరు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఒక పొలిటికల్ లీడర్ని, ఒక పొలిటికల్ అహంకారం పెట్టుకొని ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక నాయకుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టినావు. నువ్వు ఇదేనా నీ సంస్కారం? ఇదేనా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అని ప్రశ్నిస్తున్నాను. అదే కాకుండా దర్శన్ గౌడ్కి పుట్టలేడు, కాట దర్శన్ గౌడ్కి రాజేష్ గౌడ్ పుట్టలేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. మీరెవరు సార్ చెప్పడానికి ఆ మాట? నీ తల్లి తీసుకురా, నీ తల్లి తీసుకొచ్చి ఆ మాట అడుగుపించు. నీ తల్లి ఆ మాట ఒప్పుకుంటే కట్టు బట్టలతోటి చిల్లి గవ్వ, వందల కోట్ల ఆస్తుంది కదా నీకు నీ అన్నదమ్ములకి, చిల్లి గవ్వ ముట్టకుండా కట్టు బట్టలతోటి అమ్మేంపూర్ వదిలేసి వెళ్ళిపోతాయి. నేను లేని సమక్షంలో నీ అధికారం పెట్టుకొని అపోజిషన్ పార్టీ లీడర్ మీద నువ్వు దౌర్జన్యం చేస్తావు. నువ్వే చెప్తావు నా సాగుకు రావద్దని. నేను చెప్తున్నా, 4 సంవత్సరాల క్రితమే నీళ్ళు వదిలేసినాం నేను. నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? నీ అన్నకి నేను వస్తే నువ్వు రావద్దు, నువ్వు వస్తే నేను రావద్దు, ఎవరు నువ్వు మాట్లాడతాను ఆ మాట? దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయం ఎదుర్కో. నేను ఎదుర్కొంటలేదా 4 సంవత్సరాల నుంచి? ఒక లేడీ అయి ఉండి ప్రతి క్షణము నేను ఎదుర్కొంటున్నా ప్రతి చోట. ఇప్పుడు తీస్తా. నువ్వు అన్నావు కదా ఆ రోజు మా వదిన గారు సంబోధించినవే నెల క్రితము. మరి ఈరోజు అదే వదిన గారు నీకు ఎక్స్పైర్ అయిందా? మరి నీ వెనకాల పెట్టుకొని తిరుగుతున్నావు కదా ఒక లేడీ లీడర్ని. మరి ఆమె మాట్లాడమాట, నీ ఇంట్లో నీ బిడ్డ ఉంది, నీ బిడ్డని పెట్టి మాట్లాడుకోమాట. అంతేకాని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి మెత్తగా ఉన్నాడు కదా అని చెప్పేసి రాలేసుకుంటూ పోతున్నావు. మాటికి ఇదే చేస్తున్నావు. ఎంత సైలెంట్గా ఉండి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను నేను ఈ రోజు కూడా. ఒక ఉమెన్ మీద ఈ మాటలు మాట్లాడుతున్నావే, ఇదే సంస్కారమా నీకు నేర్పించిన తల్లిదండ్రులు? నువ్వెవరో స్టేట్మెంట్ వాడు. నేను రెడీగా ఉన్నా. నేను నా మొబైల్ తీసుకొని కట్టమైసమ్మ టెంపుల్ కాడ నేను రెడీగా ఉంటా. ఏ డాక్టర్ని పిలిపిస్తావు? తెలంగాణ స్టేట్లో ఉన్న డాక్టర్లను పిలిపిస్తావా? అబ్రాడ్లో ఉన్న డాక్టర్ని పిలిపించి DNA టెస్ట్ చేయి. DNA టెస్ట్లో ప్రూవ్ చేయి దర్శన్ గౌడ్ పుట్టలేడు. కట్టల మీద అవసరం లేదు. నా ఆశేవుడి కావాలి. 15 ఏళ్ళ క్రితమే నేను రూపాయలు నన్ను రోడ్డు మీద నిలబెట్టిన రోజు చిల్లి గవ్వని నాశించు. అంటే హరీష్ రావు మీద నేను మాట్లాడడం తప్ప, నా పార్టీ లీడర్, నా పార్టీలో కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఎవరికి ఏది జరిగినా నేను మాట్లాడతాను. నాకు ఆ రైట్ ఉంది. నువ్వు అన్నవే, నీ అన్న నిన్న ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేస్తావు. ఎమ్మెల్యే గారు అన్నావు కదా, ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు, టైటిల్ ఇస్తున్నారు కదా మీరు. మరి నువ్వెవరిని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు? చెప్పు సమాధానం. 2023లో నీకు టికెట్ రాలేదు. రాకపోతే ఇదే ప్రెస్ సంఘాల ముందు అందరిని పిలుచుకొని దొంగ కన్నీరు కార్చి కార్యకర్తలు రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారి మీద పోయి ఇంటి మీద రాళ్ళు వేపించి ఇన్ని చేసింది ఎవరు? ఆడది కాదా? మీ గవర్నమెంట్లో మీ మినిట్స్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ గారు కొండ సురేఖ గారు వచ్చారు పటంచెరు. వచ్చినప్పుడు మీ సోకాల్డ్ లీడర్ మీద ఏమంటారు మహిళా లోకానికి ఆణిముత్యమైనటువంటి కాటా సుధారాణి గారు ఒక మినిస్టర్ ముంగట మెదక్ జిల్లా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి నీలం మధు గారిని చంపబగలగొట్టారు. మరి ఆమె పద్ధతి నూతనంగా ఏర్పడిన ఇందిరేశం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వర్ బండ, ఐనోలు, ఇందిరేశం, బచ్చుగూడెం వార్డులో సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో ప్రజలు విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చారని తెలిపారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన కాలనీలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, పార్కులు, రక్షిత తాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పాటు పరిశ్రమల CSR నిధులను కూడా వినియోగిస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
కొంచెం ఈరోజు ఇంద్రేశ్వర మున్సిపల్ పరిధిలో మన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్సు, కాలనీవాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్కి సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశ్వర మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద కంజల్రా, చిన్న కంజల్రా, ఐనోల్, ఇంద్రేశం, రామేశ్వరం బండ, బచ్చుగూడెం వివిధ కాలనీలలో గిట ఈరోజు 15 కోట్లతోటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. పటంచెరు నియోజకవర్గం అంటే